సార్ సీతారామ శాస్త్రి గారి మా సాహిత్యం గురించి మాట్లాడుకునే ముందు ఒక దర్శకుడిగా అందులోనూ పాటలతో చాలా అద్భుతమైన సాహిత్యాన్ని రాబట్టుకుని పాటలతో చాలా కన్వే చేశారు మీ సినిమాల్లో. అసలు సినిమాలో పాటకున్న ఔచిత్యం ఏమిటి, అది ఎంతవరకు అవసరం? మీరు రాబట్టుకొని అన్నారండి. అది గురువుగారి దగ్గర నుంచి రాబట్టుకోవటం ఏం లేదు. నేను ఆయన ఈ పాటలు రాయటానికి ఒక పనిముట్టునయ్యాను. అదర్వైజ్ ఒక కథ, ఇలాంటి కథని చెప్దామంటే ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఓకే ఇది నేను చెప్పొచ్చు అని చెప్పారు. మనం రాబట్టుకోవటం అనేది ఆయన విషయంలో తప్పు. ఆయన విషయంలో ఐ కరెక్ట్ మై సెల్ఫ్. yes, ఏ సాంగ్ ఈజ్ ఎ లిరిక్ టోల్డ్ మ్యూజికల్లీ అని ప్రగాఢంగా నమ్ముతాను. వేదం సినిమాలో కూడా మేము అది చెప్పడం జరిగిందన్నమాట. ఈయన విషయంలో శాస్త్రి గారి దగ్గరికి ఒక కథ తీసుకెళ్తే కొంతవరకు ఒక కథ నడిచిన తర్వాత అక్కడ ఆయన పాట వచ్చిందంటే ఆయన ప్రతిసారి ఆ పాట రాసినప్పుడు మీరు ఏ పాట అయినా తీసుకోండి, అప్పటి వరకు జరిగిన దాన్ని మొత్తాన్ని ఒకసారి పునశ్చరణ చేసి జరగబోయే దానికి ఒక పెద్ద బ్రిడ్జ్ చేస్తారనమాట. అక్కడ అది ప్రేమ గురించి కావచ్చు, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఒక అద్భుతమైన పాట కావచ్చు. ఓకే, చివర క్లైమాక్స్ ముందు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిన్ బాగా బాధపడుతున్న సాంగ్ మనం నువ్వే కావాలి సినిమాలో చూస్తున్నప్పుడు మనకు అక్కడ ఆ తొలి జరిగిన కథ అంతా తెలిసిద్ది. అప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణ తెలిసిద్ది. తర్వాత ఏం జరగబోతుందో అని ఒక ప్రశ్నతో వదిలేస్తారన్నమాట. సో సినిమా పాటలు వినోదం కోసం పెడతాము, ప్లస్ ఈయన వినోదం ఉన్నా కూడా ఆ కథ మొత్తాన్ని దర్శకుడికి చాలా సులభంగా ఇప్పుడు జరిగింది ఇది అబ్బాయి, ఇప్పుడు నేను జరగబోతుంది అబ్బాయి అని ఒక వారధి నిర్మిస్తారన్నమాట. సో పాటలు చాలా అవసరం నేను బలంగా నమ్ముతాను. శాస్త్రి గారి పాటలు ఇంకా అవసరమని ప్రగాఢంగా విశ్వసిస్తానన్నమాట. సో ఆయన నా సినిమానే కదా ప్రతి సినిమాలో ఆయన రాసిన ప్రతి పాట మీరు ఏ పాట అయినా వెళ్ళండి అన్నమాట. నేను ఇప్పుడు కొన్ని చెప్తే కొన్ని వదిలేస్తానని చెప్పట్లేదు. మాంగళ్యం అంగడి సరుక అంటారు. అక్కడ జరిగిందంతా చెప్పి తర్వాత ఏమవుతుందని ప్రశ్నలు సంధిస్తారన్నమాట. ఆయన ఏ పాట అయినా తీసుకోండి. ఈ మధ్య వచ్చిన జాను సినిమాలో అక్కడ ఆయన లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్, అంతకుముందు మనం అప్పుడే స్టార్ట్ అవుతాం, కథ అప్పుడే స్టార్ట్ అయింది, కానీ మొత్తం అతని గురించి మొత్తం చెప్పేసి ఇది మీరు చూడబోతున్నారని చెప్తారన్నమాట. సో ఈయన పాట ప్రక్రియ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, ఒక పిన్నకిల్ స్థాయిలో ఉంటుందన్నమాట. అంటే అది దర్శకుడిని కూడా, దర్శకుడు అంటేనే ఒక మార్గం చూపించేవాడు సినిమాకి. శాస్త్రి గారి పాట దర్శకుడికే దారి చూపిస్తుందని చెప్పచ్చా మీరు? అబ్సల్యూట్లీ. ఆయన ఏ సినిమాకి కూడా పూర్తి కథ వినకుండా కేవలం సినిమాకి ఒక్క పాటే రాసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఆయన మొత్తం పాట విని అక్కడ నేను ఈ సెట్లోకి వచ్చిన తర్వాత అచ్చం ఆయన ఇంట్లో ఉన్నట్టుందన్నమాట. అండ్ టేబుల్ మీదకి వెళ్తే ఆ పొడవాటి పుస్తకం ఒకటి ఉంటుంది, ఆయన మనం చెప్తే దాన్ని మొత్తం రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఒక సినిమాకి ఒక పుస్తకం పెడతారన్నమాట. అందులో మనం ఎప్పుడు వెళ్ళినా సరే కథ మనం చెప్పిన కథ అంతా ఉండాలి. ఆయన రాసే ప్రతి పదం కూడా ఆ కథకి సంబంధం అయి ఉండాలి, ఆ పాత్రలు ఆయనతో చెప్పినట్టు ఉండాలన్నమాట. సో శాస్త్రి గారు ఒక దర్శకుడిగా నేను ఇది కదండి ఇదన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పే పాటల్లో నాకు కూడా ఇక్కడ ఈ కథను ఎలా తీసుకెళ్ళాలి, అది ఆడియన్స్కి మాత్రమే కాదు, దర్శకుడిగా నాకు కూడా ఇక్కడ దాకా ఈ కథ జరిగింది, ఇక్కడ ఇది జరగబోతుంది, ఇది సెటప్ అన్నమాట. సో యాజ్ ఎ డైరెక్టర్ ఐ కెన్ జస్ట్ గివ్ ద డైరెక్షన్స్, బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు దట్ లెజెండ్.